ఇక డీటెయిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కల్తీ నెయ్యి అంశంపై ప్రధానంగా చర్చించారు. 3 గంటల పాటు సమావేశం కొనసాగింది. అయితే ఈ వ్యవహారంలో సిట్ ఇచ్చినటువంటి నివేదికపై ప్రధానంగా చర్చ జరిగింది. సిట్ నివేదికలో పాత్రధారులపైన సిఫార్సు చేసిందని మంత్రివర్గం అభిప్రాయపడింది. అసలు సూత్రధారులు ఎవరో తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రధానంగా నిర్ణయించింది. విచారణలో ఉన్నటువంటి వాస్తవాలు ఛార్జిషీట్లు ఎందుకు రాలేదన్న దానిపై కేబినెట్ చర్చించింది. ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈరోజు దీంట్లో సెల్ఫ్ కంటైన్డ్ నోట్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగైన్స్ట్ ది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్. చాలా నివ్వెరబోయేటువంటి విషయాలు. అంటే ఇంత స్థాయికి దిగజారుతారా? ఎస్, నిన్న వాళ్లే అన్నారు కల్తీ సహజమని ఎక్కడో అన్నారు. ఒకవేళ వాళ్ళ మాట శ్రీవారి క్షేత్రంలో ఇంత స్థాయిలో అక్రమాల్ని తెలియక జరిగితే తప్పనొచ్చు, తెలిసి కళ్ల ముందు జరుగుతూ ఉంటే కూడా మౌనంగా ఉన్నారా, అందులో భాగస్వాముల అనేటువంటిది కూడా అనుమానం వస్తే ఖచ్చితంగా భాగస్వాములు అనే రకంగానే మనకున్నటువంటి అన్ని ఆధారాలు తేల్తా ఉన్నాయి. అవశేషాలు, జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాటని ప్రస్తావించినప్పుడు దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగడం, రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అయ్యి సిట్ వేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు దాంట్లోకి ఇంటర్వ్యూన్ అయిన తర్వాత సిబిఐ నేతృత్వంలో సిట్ వేసింది. సిట్ ఛార్జ్ షీట్ ఫస్ట్ వేసింది, మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వేసింది. ఇది మనం ముఖ్యమంత్రి గారు ఏదో చేసిన ఆరోపణ కాదు. ఎన్డీడీబీ ఆ రోజుకు అందుబాటులో ఉన్నటువంటి రిపోర్ట్లో ఏం చెప్పారంటే ఇందులో ఫిష్ ఆయిల్ ఉంది, బీఫ్ టాలో ఉంది, లార్డ్ ఉంది. ఇవి సస్పెక్టెడ్ అనేటువంటిది ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. దీని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఆ రోజు సమాజం నివ్వెరపోయింది. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందించిన సమాచారం, అదేవిధంగా ఈ సమస్య పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు తెలిపే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ అంశం పైన ధర్మాన్ని కాపాడాలి, దేవాలయాల పవిత్రత కాపాడాలి. అంతిమంగా ఇది రాజకీయ కోణం నుంచి కావాలని కొంతమంది దుర్మార్గంగా వివరిస్తున్నా కూడా ప్రతిఘటించే బాధ్యత కూడా మనపైనే ఉందనే విషయం ఆయన పదే పదే ప్రస్తావించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్స్తో ముడిపడిన అంశం. ఇప్పుడే సోదరులు కేశవ్ గారు చెప్పినట్టు ఎక్కడ కక్ష సాధింపు లేకుండా పారదర్శకంగా చేసే కార్యక్రమం 100% ప్రజలకి తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత సుదీర్ఘంగా 3.5 గంటల సేపు కేబినెట్ సమావేశం జరిగినప్పుడు కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు లేదన్న విధంగా మాట్లాడారు. అంటే కల్తీ జరిగిందన్న విషయాన్ని ఒప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ ని ఆధారంగా చేసుకుని ఆ రిపోర్ట్ లో ఉన్న అంశాలనే వారు ఆనాడు ప్రస్తావించడం జరిగింది. అయితే మరి ఆ విధంగా ఆనాడు చెప్పిన విధంగా ఇవాళ లేదు, కల్తీ మాత్రమే జరిగిందన్నట్టుగా చెప్పారు. నేను వాళ్ళని అడుగుతున్నది ఏంటంటే కల్తీని మీరు సమర్థిస్తున్నారా? కోట్లాది మంది భక్తులు ఆరాధించే ప్రత్యక్ష కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డులో కల్తీ జరిగిందని మీరు సమర్థిస్తున్నారా, అంగీకరిస్తున్నారా? దాన్ని మీ పార్టీ నాయకత్వం సమర్థిస్తున్నదా? సమాధానం చెప్పాల్సింది. అదే సమయంలో అనేక పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. మొత్తం సరఫరా చేసిన నెయ్యిలో అసలు నెయ్యే లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది.